హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఇది వార్కి సీక్వెల్ అన్నమాట. ఇందులో హీరోగా రుతిక్ రోషన్ గారు యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గారు విలన్గా చేస్తున్నారని చెప్పే రూమర్ అయితే వస్తుంది. టీజర్లో కూడా ఎన్టీఆర్ని విలన్గానే చూపించారు. చూడాలి సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఏమైనా పెట్టి లాస్ట్లో ఇద్దరు కలిసి ఇద్దరు ఫైట్ చేయడం ఏమైనా పెడతారేమో చూడాలా. అలాగే కియారా అద్వానీ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. టీజర్లో అయితే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. 2 చోట్ల కొంచెం అంత బాగాలేదు, కానీ చాలా చోట్ల అయితే అది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నట్టున్నాయి. కార్ చేజింగ్లు, బోట్లో చేజింగ్ కానీ, మళ్ళీ పైనుంచి ట్రైన్ మీదకి దుంకడం, ట్రైన్ మీద ఉరకడం, మళ్ళీ ఫ్లైట్లు అవన్నీ చూపించారు. లాస్ట్లో ఇద్దరు టీజర్ ఎండింగ్లో రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య ఫైటు అది కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి లుక్ కూడా చాలా బాగుంది. రుతిక్ రోషన్ లుక్ కూడా బాగుంది. అయితే నాకు ఇది రొటీన్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. సేమ్ ఇప్పుడు వార్లో ఎలాగుందో అలాగే ఉంటుందేమో, లేదా ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, ఒక ఏజెంట్కి ఏదో అన్యాయం జరగడం, అతను అన్యాయం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్కి ఏదో ఒక అన్యాయం జరుగుంటుంది. దానివల్ల దేశం మీద పగబట్టి దేశానికి విరుద్ధంగా పనిచేయడం మొదలుపెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగే అనిపిస్తుంది. ఒక సీన్లో కోట్ వేసుకొని ఇది గుండె దగ్గర గాయమయ్యి నడుస్తుంటాడు. అంటే ఎవరినో ఇష్టమైన వాళ్ళని కోల్పోయినట్టున్నాడు. దాని మీద ఆ బాధతో వస్తున్నట్టు కానీ, అలాగే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది. టీజర్ అయితే నచ్చింది. ఇది ఆగస్టు 14న పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది. అదే రోజున కూలీ సినిమా, రజనీకాంత్ గారి కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చూడాలి ఈ రెండిట్లలో ఏ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో. మీకు ఈ టీజర్ చూసి ఏమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే టీజర్ నచ్చింది. కాకపోతే స్టోరీ రొటీన్ అనుకుంటాను. అంటే ఇప్పుడు వార్లో ఎలా ఉందో పఠాన్ సినిమా స్టోరీ ఎలా ఉందో అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఏజెంట్ సినిమాలో నేనే బెస్ట్ ఏజెంట్ అని చెప్పి విలను అంటుంటాడు కదా, అలాగే ఇందులో కూడా ఎన్టీఆర్ కూడా నీకన్నా బెస్ట్ ఏజెంట్ నేను నీకు నిరూపిస్తానని డైలాగ్ ఉంది. కొంచెం ఆ కాన్సెప్ట్ ఏమైనా పెడతాడేమో, అదే తను బెస్ట్ ఏజెంట్ అని అనిపించుకోవడానికి అన్ని పనులు చేస్తున్నట్టు ఏమైనా పెడతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా నా రూమర్, అంటే నా నాకు అనిపించింది చెప్తున్నాను. మీకేమనిపించింది అనేది టీజర్ చూస్తే మీకేమనిపించింది అని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.